ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనం అంటే అవసరం ఉండాలి. దాట్ సింపుల్. వీడియో అయితే చూశారు కదా, నేను ఇంకా 2-3 వీడియో చేసిన, మీకు 2 చూపించిన. నచ్చితే లైక్ చేయండి, చాలా బాగుంటుంది. నేను మధ్యలో మ్యూట్లో అయితే పెట్టాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ డైలాగ్ మన సబ్స్క్రైబర్ పంపించారు, నేను ఆల్రెడీ 2 డేస్ బ్యాకే చేద్దామని అనుకున్నా. ఈ డైలాగ్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే నేను టెలిగ్రామ్లో పెట్టాను, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా పెట్టాను. ఎవరైనా డౌన్లోడ్ చేయకపోతే చేసుకోండి, నేను ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి, మళ్ళీ స్ట్రైక్ పెడతాడు వాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ సెక్షన్లో వస్తున్నా. నేను ప్రభాస్ సార్ది ఒక ఫోటో ఇచ్చాను, ఆ ఫోటో డౌన్లోడ్ చేసుకోండి, చాలా యూస్ అవుతుంది మీకు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బట్టి చేస్తే మంచి ఇది ఉంటుందని అనుకుంటున్నాను నేను. మీరు వేరే ఫోటో పెట్టినా నో ప్రాబ్లం. ఆ ఫోటో పెట్టిన తర్వాత ఇక్కడ లాస్ట్లో పెన్సిల్ ఐకాన్లోకి వెళ్ళి 1080p వర్సెస్ 2340 పెట్టుకోండి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి నేను ప్రభాస్ సార్ది ఫోటో ఇచ్చాను కదా, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. చూపిస్తాను, ఒక్క నిమిషం. ఎందుకు అలా చెప్తున్నాను అనేది చెప్తాను మీకు, ఒక్క నిమిషం. ఈ ఫోటో కూడా ఓకే, ఈ ఫోటో ఉంటుంది కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి. ఇప్పుడు మీరు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎనీ ఫోటో కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని సెలెక్ట్ చేసిన బ్లెండింగ్ అండ్ ఓపాసిటీకి వెళ్ళి ఓపాసిటీ తక్కువ చేసి ఫేస్ కట్ సేమ్ దానిలాగా మ్యాచింగ్ చేసి ఇలాగైతే ఓపాసిటీ పెంచుకున్న. ఇప్పుడు ఈ ఫోటోని పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో సరిగా సెట్ కాకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలా కట్ అవుతూ ఉన్నట్టు ఉంటే మీరు టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా టైల్స్ ఎఫెక్ట్ కవర్ చేస్తుంది మీ బ్యాక్గ్రౌండ్కి. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళి మీరు కట్ చేసిన ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, టోటల్ డౌన్లో. ఓకే, డౌన్లో తీసుకొచ్చి ఇది మీరు 8 సెకండ్ వరకు పెట్టుకోండి. డైలాగ్ ఎంతైతే ఉందో కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. జూమ్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఓకే, ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి పైన తీసుకుంటున్నా. ఇలా స్కోలింగ్ అయితే అవుతుంది, నో ప్రాబ్లం, చాలు. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి విగ్నెట్ అయితే యాడ్ చేస్తున్నా. విగ్నెట్ అయితే యాడ్ చేసి ఇక్కడ కింద పంచ్ అవుట్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసి ఈ సైజ్ అయితే మ్యాక్సిమం తగ్గించుకోండి, ఒక 60 ఆ మధ్యలో పెట్టి ఫెదర్ అయితే మ్యాక్సిమం పెంచుకోండి. ఓకే, ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్ని కూడా 8 సెకండ్ వరకు పెట్టి దీనైతే ఇలాగైతే చిన్న సైజులో అయితే పెట్టుకోండి, ఇలా స్మాల్ సైజ్లో. ఎడిట్ షేప్లోకి వెళ్ళి మీరు ఇలా జరుపుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, ఫోటో దగ్గర తీసుకురండి, అంటే టోటల్ లిరికల్ కిందికి తీసుకొచ్చి. ఓకే, ఇప్పుడు మనకు లిరికల్ కింద పెట్టి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఓకే, ఈ లిరిక్ అనేది దానిపైన వస్తుంది, బాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు చాలా ఈజీ, ఇప్పుడైతే చాలా ఈజీ. మీకు కట్ చేసుకోమని చెప్పాను కదా, ఆ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 చేంజ్ చేసుకుంటే మీ ఫోటో పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది. మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒకటే ఫోటో కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు. అన్ని దాంట్లో ఒకటే ఫోటో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ కూడా ఉంటుంది, గ్రూప్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఇది. ఓకే, ఈ గ్రూప్లో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఫొటోస్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ గ్రూప్, ఇంతే. ఇప్పుడు దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.